హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. అనసూయ మరియు సుమతి అత్త కోడళ్ళు. అనసూయ కొంచెం పిసినారిది. ఎలాంటి పిసినారితనం అంటే కొంచెం తక్కువ ఖర్చులోనే వంట చేస్తూ డబ్బుని ఆదా చేస్తూ ఉండేది. సుమతి, ఈ బాక్సులో వరి అన్నం ఉంది. ప్రసాద్ పనికి వెళ్ళేటప్పుడు ఈ బాక్స్ ఇచ్చి పంపించు. అలాగే అత్తయ్య. ఈరోజు కూడా కూరలో కారం తక్కువగానే వేశారా, లేక కొంచెం ఎక్కువ కారం వేశారా? వరి అన్నం కొంచెం తీయగా ఉంటుంది కదా సుమతి, ఎక్కువ కారాలు వేస్తే తినలేరు అని అనసూయ అనగానే సుమతి మనసులో, మీ కొడుకుకు మాత్రం వరి అన్నం పెట్టి మంచిగా కారం లేకుండా కమ్మగా కూరలు చేసి పెడతారు. నాకు మాత్రం ఈ చప్పటి జొన్న అన్నం పెట్టి ఈ చప్పటి కూరలు వేస్తారు అని తనలో తానే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే వరి అన్నంతో పోలిస్తే జొన్నన్నం చాలా చప్పగా ఉంటుంది. జొన్నన్నంలోకి కొంచెం కారమైన కూరలు లేదా పచ్చిమిర్చి వంటివి నంచుకుంటేనే 2 ముద్దలు తినాలనిపిస్తుంది. పాపం సుమతి ఆ చప్పటి కూరలు వేసుకుని జొన్న అన్నం తినలేక చాలా కొంచెం అన్నం తినేది. నాకు తెలుసు కోడలా, కూరల్లో కొంచెం ఎక్కువ కారం వేస్తే నువ్వు 2 ముద్దల అన్నం ఎక్కువగా తింటావు. అలా తింటే జొన్నలు చాలా త్వరగా నిండుకుంటాయి అని అనసూయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు, అత్తయ్య, ఈ జొన్న అన్నం తినటం నా వల్ల కావటం లేదు. దయచేసి నాకు కూడా వరి అన్నమే పెట్టండి. లేదు కోడలా, ఈ అన్నం తినటం వల్లే నువ్వు ఇంటి పని వంట పని చేయగలుగుతున్నావు. అయినా ఆడవాళ్ళు పిల్లల్ని కనాలంటే చాలా బలం కావాలి కదా, అందుకే నీకు ఈ జొన్న అన్నం పెడుతున్నాను అంటూ అనసూయ తనని తానే సమర్థించుకోవటంతో సుమతి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు అనసూయ, కోడలా, నువ్వు ఈరోజు సాయంత్రం చెరువు పక్కన ఉన్న మన పొలానికి వెళ్ళి పంటకి కాపలాగా ఉండాలి. రాత్రికి ప్రసాద్ వచ్చి నిన్ను తీసుకువస్తాడు అని అనసూయ అనేసరికి సుమతి వాళ్ళ అత్తయ్యకు తెలియకుండా కొంచెం పప్పు, జీలకర్ర, 2 మిరపకాయలు, చిన్న ఇంగువ ముక్క చిన్న మూట కట్టుకుని ఉంచుకుంటుంది. ఇంతలో సాయంత్రం అయ్యేసరికి అనసూయ చిన్న బాక్సులో జొన్నన్నం మరియు ఆ రోజు చేసిన చప్పటి కూర వేసుకుని, కోడలా, ఈ బాక్సులో జొన్నన్నం ఉంది, కొంచెం త్వరగానే తినేయి. ఎందుకంటే రాత్రి సమయంలో తింటే జొన్నన్నం మరగదు అని అనసూయ చెప్పేసరికి సుమతి ఆ బాక్స్ పట్టుకుని బయలుదేరుతుంది. కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇంతలో అనసూయ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, అత్తయ్య లోపలికి వెళ్ళిపోయింది అని తనలో తానే అనుకుని ఆ మూట పట్టుకుని పెసరపప్పుని ఒకసారి నీటిలో ముంచి చెరువు దగ్గరికి గబగబా వెళ్ళిపోతుంది. ఆ చెరువు దగ్గర ఒక రుబ్బురోలు మరియు పత్రం ఉంటాయి. ఆ గ్రామంలో ఉండే ప్రజలంతా వాటిలోనే పచ్చళ్ళు నూరుకుంటూ ఉండేవారు. పండగ సమయంలో వాటిని గ్రామ దేవతలుగా భావించి పూజించేవారు. సుమతి తనతో తెచ్చుకున్న మూటని విప్పి ఒకటొకటిగా వేస్తూ పచ్చడి రుబ్బుతూ ఉంటుంది. ఇంతలో అటుగా మహారాజు వెళ్తూ ఉంటాడు. సుమతి నూరుతున్న పచ్చడి మంచి వాసన రావటంతో మహారాజు ఆ వాసనకి ఉండపట్టలేక సుమతి దగ్గరికి వస్తాడు. తల్లి, ఎవరమ్మా నువ్వు? ఇంత రాత్రి సమయంలో ఒంటరిగా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? నమస్కారం రాజుగారు. నా పేరు సుమతి. నేను పలానా అనసూయమ్మగారి కోడలిని. ఇక్కడ పక్కనే మాకు కొంచెం చేను ఉంది, దానికి కాపలాగా వచ్చాను. అన్నంలోకి పచ్చడి రుబ్బుతున్నా అని సుమతి చెప్తూ ఉండగా రాజుగారు ఆ పచ్చడి వాసనకి ఉండపట్టలేక, ఏదమ్మా, నీ పచ్చడి కొంచెం పెట్టు, రుచి ఎలా ఉందో చెప్తాను రాజు అనేసరికి సుమతి కొంచెం పచ్చడి పెట్టగానే మహారాజు ఆ పచ్చడి తిని హా హా కారం అంటూ ఒగుర్చుతూ ఉంటారు. అది చూసిన సుమతి, మహారాజా, ఈ పచ్చడి ఒట్టిగా తింటే కొంచెం కారంగానే ఉంటుందండి. జొన్న అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర జొన్న అన్నం ఉంది, తెమ్మంటారా
అని సుమతి అడుగుతుంది. ఆ మంచి గుమగుమలాడే పచ్చడి రుచి తెలుసుకోవడానికి. సరే తింటానమ్మా, వెళ్ళి జొన్నన్నం తీసుకునిరా. అని మహారాజు అనేసరికి సుమతి కొంచెం జొన్నన్నంలో పచ్చడి వేసి రాజుగారికి ఇస్తుంది. రాజుగారు ఆ పచ్చడితో అన్నం తిని, తల్లి, ఈ పచ్చడి చాలా రుచిగా ఉంది. నిజంగా నువ్వు చాలా బాగా తయారు చేశావు. ఇదిగో ఈ నాణాల మూటను కానుకగా తీసుకో అంటూ రాజుగారు నాణేల మూటని ఇస్తుండగా, వద్దండి రాజుగారు, ఇప్పుడు ఈ డబ్బును ఇంటికి తీసుకెళ్తే ఈ డబ్బు ఎవరిచ్చారని మా అత్తయ్య అడుగుతుంది. రాజుగారు ఇచ్చారని చెప్పు. నువ్వు ఏం గొప్ప పని చేసావని రాజుగారు నీకు ఈ డబ్బు ఇచ్చారని అడుగుతుందండి. ఏం చెప్పమంటారు? రాజుగారికి అన్నం పెట్టాను, అందుకే ఈ డబ్బు ఇచ్చారని చెప్పు. మీరు జొన్నన్నం తిన్నారని తెలిస్తే ఊర్లో మీ పరువు పోతుందండి. అలాగే ఈ పెసరపప్పు పచ్చడి చేసినట్లు మా అత్తయ్యకి తెలియదండి. తెలిస్తే నన్ను చంపినంత పని చేస్తుంది. మీ అత్తగారు ఎందుకు తిడతారమ్మా? అదేంటి అలా అంటున్నావని రాజుగారు అడిగేసరికి, మహారాజా, మీ రాజ్యంలో అత్తలు కొంచెం గట్టివారండి, కోడళ్ళు కొంచెం మెతకన. మేము ఏ కట్నాలు లేకుండా పెళ్లి చేసుకోవటం వలన అత్తలు పెట్టిందే తినాలి, చెప్పిందే వినాలి. మా నాన్నలు కూడా మాకేమీ పెద్దగా ఆస్తులేమీ ఇవ్వలేదండి అని ఆ గ్రామ తీరు గురించి మొత్తం పోసుగుచ్చినట్లు సుమతి మహారాజు గారికి చెప్తుంది. సరే అయితే నా దగ్గర ఒక గొప్ప ఉపాయం ఉంది అని తన ఉపాయాన్ని సుమతికి చెప్పి ఆ డబ్బు మూటని ఇచ్చి రాజుగారు వెళ్ళిపోతారు. సుమతి ఆ డబ్బు మూట పట్టుకుని భర్త ప్రసాద్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ప్రసాద్ వస్తాడు. వెంటనే భర్తతో, ఏమండి, నాకు దారిలో ఈ డబ్బు మూట దొరికింది అని సుమతి చెప్పేసరికి ప్రసాద్, సరే మనం ముందు ఇంటికి వెళ్దాం. ఉదయాన్నే గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఈ డబ్బు ఇచ్చేద్దాం. ఈ డబ్బు మన దగ్గర ఉంటే మనం దొంగతనం చేశామేమో అని ప్రజలు పలు విధాలుగా మాట్లాడుకుని చివరికి మనం గ్రామాధికారి దగ్గరికే వెళ్ళాల్సి వస్తుంది. అదంతా జరిగే కంటే మనం ముందుగానే గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఈ డబ్బుని ఇచ్చేస్తే ఉత్తమంగా ఉంటుందని నా ఆలోచన అని మాట్లాడుకుంటూ ఇంటికి చేరతారు. అనసూయ సుమతి మరియు ప్రసాద్ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. తరువాత ఏం జరిగిందనేది 2వ భాగంలో చెప్పుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.